యాజ్ అ పెట్టుకోకూడదు. వెల్కమ్ టు దిస్ వెరీ వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. సో మామూలుగా లైఫ్ ఇస్ లైక్ అ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్, యూ నెవర్ నో వాట్ యూ గెట్ అని ఫారెస్ట్ గంప్లో డైలాగ్ అందరికీ గుర్తుండిపోయింది. కానీ యాక్చువల్లీ యూ కెన్ చూస్ ఆల్ ద ఫ్లేవర్స్ ఆఫ్ ద చాక్లెట్ బాక్స్ అని కొంతమంది జీవితాలు చూస్తే అర్థమవుతుంది. అండ్ అటువంటి వారిలో వెరీ వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ, డాక్టర్ బై ప్రొఫెషన్ అండ్ యాక్టర్ ఆల్సో బై ప్రొఫెషన్ అండ్ అన్ ఆంట్రప్రెన్యూర్. నిజంగా ఒక వెల్నెస్ రెవల్యూషన్ ప్రపంచంలోకి తీసుకురావాలనే సంకల్పంతో వారి యాక్టింగ్ కెరియర్ అండ్ డాక్టర్ కెరియర్తో పాటు ఒక కొత్త కాన్సెప్ట్తో మిల్లెట్ మార్వెల్స్ అనే ఒక బ్యూటిఫుల్ ఈటరీని బిల్డ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ భరత్. డాక్టర్ భరత్ గారు ఈజ్ అ కార్డియాలజిస్ట్ అండ్ గుండెకి వారు చికిత్స చేస్తూనే వారి గుండెని కూడా పదిలంగా ఉంచుకుని చక్కగా మంచి మంచి యాక్టింగ్ రోల్స్ ఒక్క భాషలో కాదు బోలెడు భాషల్లో 8 భాషలు మాట్లాడతారు. ఇంకా నేను చెప్పుకుంటూ పోతే నేనే అరగంట మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి వారితో మాట్లాడదాం, వారి జర్నీ గురించి తెలుసుకుందాం. డాక్టర్ భరత్ నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. మీరు సుపరిచితులు, చూడంగానే ఒక మిలిటరీ ఆఫీసర్ అనుకుంటారు. మీ అంటే ఇది కరెంట్ లుక్ అండి, హుకుం మూవీ షూట్ జరుగుతా ఉంది. ఓహో అదా షూట్ లుక్ అట్లా కంటిన్యూ అయింది. సో మీ పేషెంట్లు వచ్చినప్పుడు బహుశా ఒక్కో టైంలో లాస్ట్ చెకప్కి వచ్చినప్పుడు ఒకలాగా అలా అయిపోతుంది. లాట్ ఇన్ మీ, బట్ వాళ్ళకి అలవాటు అయిపోయింది. అన్లెస్ అండ్ అంటిల్ న్యూ పేషెంట్స్ అయితే తప్ప పాత పేషెంట్స్కి అందరికీ తెలుసు డాక్టర్ ఒకసారి ఒకలాగా ఇట్లా ఉంటారని. ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఇన్ లైఫ్. హౌ డూ యూ మేనేజ్ అండి టైం వైజ్? అసలు ఒక యాక్టింగ్ అంటూ మీరు దాదాపు 90 తెలుగు సినిమాలు, ఒక 40కి పైగా తమిళ సినిమాలు, ఇంకా ఇతర భాషల్లో కూడా ఒక 2-3 తమిళ్ అంటే లైక్ హిందీ ఒక 2-3 చేశానండి. సో ఇన్ని భాషల్లో యాక్ట్ చేస్తూ అనుకుంటే కంప్లీట్ కాల్ షీట్ ఇచ్చేయాలి కదా అక్కడ. యా. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు? సమ్మో మ్యామ్, జర్నీ ఫర్ మీ ఇన్ లైఫ్ హ్యాస్ బీన్ వెరీ స్మూత్ అండి. అంటే నాకు ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరు అడుగుతూనే దిస్ ఈజ్ మై 20th year ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. I should thank my management and Apollo Group, especially Sangeeta Reddy garu, who helped me build my career, including my entrepreneurship. So వీళ్ళందరూ సపోర్ట్తో we were able to build this journey. And I had, అంటే మీకు తెలిసిందే కదండి, the moment you go to shoot, so ఇంక ఈవినింగ్ వరకు you can't come out, you need to be there. Wherein coming to hospital, cardiology is one very important and crucial department among medicine, wherein emergency plays a crucial role అండి. అవును. సో అటువంటి దాంట్లో లైక్ ఐ వాజ్ పుట్ ఇన్ ఏ టీమ్ వేర్ 4 cardiologists were there. I had the liberty to do films. So they've been kind and it actually paid off for me. So my work towards the industry, both as in doctor and actor, it helped. So మరి as a cardiologist, what is your philosophy towards heart health అండి? Ma'am, I always keep telling people, first thing, stay away from no whites అనే కాన్సెప్ట్ ఫాలో అవ్వండి. No whites అంటే no white rice, no white sugar, no white maida, no white salt. This is how I started pre-COVID అండి. సో దీన్ని ఇంకా కొద్దిగా ముందుకు తీసుకెళ్తే, సో దెన్ వీ రియలైజ్ మనం తినేది కూడా తప్పు అనేది అర్థమైంది. The white rice and wheat what we are eating are basically negative grains. So they not only impact your well-being, it also impacts your heart. So once one part of the organ is affected, like say you get into a lifestyle disease like diabetes, so it automatically affects your heart, kidney, eye, brain anni kadandi. So first thing what we need to see is wellness of heart ki you should focus on what you are eating. అది అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ వెయిట్ లాస్కి కూడా 70% మనం తినే ఆహార పదార్థాలు, 30% వర్కౌట్ అంటారు. మీరు ఒప్పుకుంటారా సార్ యాజ్ అ డాక్టర్? I would rather put it as 85% what you eat అండి, 15% లో 10% is your workout and another 5% I would attribute it to strict monitoring of your kitchen. ఓహో, కిచెన్ అంటే ఎలాగా? అంటే what you are eating, what you are cooking, how you are processing, what food you are processing, is it a processed food or not, whether you are actually following the procedures of the cooking or not, ఇది చాలా ఇంపార్టెంట్. యా. ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువ తెలుగులో మాట్లాడాలి. షూర్ అండి. తెలుగు ఎలా నేర్చుకున్నారు? చిన్నప్పటి నుంచి మాతృభాష తెలుగే? యా మ్యామ్, నేను యాక్చువల్లీ మా సొంతూరు చంద్రగిరి అండి. నాకు నాకు 5th standard వరకు తెలుగు వాజ్ మై బిగినింగ్. సిబిఎస్ఈకి వెళ్ళిన తర్వాత వాళ్ళు సెకండ్ లాంగ్వేజ్ హిందీ మార్చారు. బట్ అదర్వైజ్ నాకు తెలుగు రాయటం, చదవటం అన్ని స్క్రిప్ట్లో హెల్ప్ చేస్తాము. అంత స్వచ్ఛమైన 8 భాషలు ఎలా వచ్చాయి భరత్ గారు మీకు? అన్ని చోట్ల ఉందంటే ఎక్కడికి వెళ్తే ఆ నీళ్లు తగిలితే అలా వస్తుందంటారు కదా. బట్ భాషలు నేర్చుకోవడం ఒక ఫ్లేర్ ఉండాలి, లేకపోతే రాదు. ఐ థింక్ ప్రాబ్లీ దట్స్ యు ఆర్ ఫోర్స్ టు అండి. ఇంక వేరే ఆప్షన్ లేనప్పుడు ఆటోమేటిక్గా నేర్చుకోవాల్సి వచ్చింది. సో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, రష్యన్, ఆర్మీనియన్ అండ్ కన్నడ అండి. రష్యన్, ఆర్మీనియన్. నేను మెడిసిన్ చదువుకునేది ఆర్మీనియాలో అండి. సో నా ఎండి ఫిజిషియన్ కోర్స్ అక్కడే చేశాను. సో అక్కడ ఐ వాస్ అంటే లైక్ అక్కడ మీకు తెలుసు కదండి, యూరోప్ కంట్రీస్లో
ఇంగ్లీష్ అస్సలు రాదండి. కమింగ్ టు సోవియట్ యూనియన్ జీరో అండి. సో మీరు మ్యాండేటరీ బై డిఫాల్ట్ మీరు నేర్చుకోవాల్సి వచ్చింది. బ్యూటిఫుల్. యాక్చువల్లీ ఎంత వైడ్ ఎక్స్పోజర్ వచ్చేసింది మీకు. చిన్నప్పుడు ఉండేదా మీకు ఆస్పిరేషన్ డాక్టర్ అవ్వాలని, యాక్టర్ అవ్వాలని? అలా నాకు అలా బై యాక్సిడెంట్ అయిపోయి అన్ని నా లైఫ్లో నా జర్నీ అంతా ఇట్ వాజ్ ఓన్లీ హౌ మై యాక్చువల్లీ జర్నీలో హౌ ఇట్ కేమ్, హౌ ఇట్ ఐ ఫెల్ ఇన్ టు దిస్, ఐ జస్ట్ టుక్ ఇట్ దట్స్. నథింగ్ ఐ హ్యాడ్ ప్లాన్, నథింగ్ ఐ హ్యాడ్ డ్రీమ్డ్. యాక్టింగ్ ఒకటి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. స్టూడెంట్గా కాలేజ్లో ఉన్నప్పుడు స్టేజ్ ఆర్టిస్ట్గా ఉండేవాడిని. దెన్ ఐ రియలైజ్డ్ అది నాట్ మై కప్ ఆఫ్ టీ. మనం అంటే లైక్ ఫాదర్ వాజ్ ఎన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, వీ హ్యాడ్ టు అంటే లుక్ అట్ పేరెంట్స్ సర్వైవల్ ఇది. దెన్ మదర్ వాంటెడ్ మీ టు అంటే మెడిసిన్ చేయమన్నారు. ఇంకా అట్లా వెళ్ళిపోయాను. ఇంక మళ్ళీ అవ్వదని అనుకునింది దేవుడు ఐ థింక్ హ్యాస్ బిన్ కైండ్ టు. సో మరి ఫస్ట్ యాక్టింగ్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ మూవీ నేను చేసింది మన అంటే లైక్ సెంటిమెంట్గా చాలామంది చెప్పేవారండి. యాక్చువల్లీ తేజ గారు మూవీస్లో స్టార్ట్ చేస్తే బాగుంటుందని. నాకు ఆర్ట్ డైరెక్టర్ నారాయణ రెడ్డి బాగా ఫ్రెండ్ ముందు నుంచి కూడా. సో తను హెల్ప్ చేశాడండి. లైక్ ఫస్ట్ హస్వాస్ బాగుంటుంది అని చెప్పి ఆ చిత్రం మూవీలో ఒక సీన్ చేశాను. అక్కడ నుంచి బాగా అక్కడ అంటే దాని తర్వాత ఒక 4-5 years ఇట్ వాజ్ ఎ వెరీ టఫ్ జర్నీ అండి నాకు. ఇన్ ద సెన్స్ ఐ వాజ్ డూయింగ్ ఎ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, ఇవన్నీ బేసిక్స్. నాకు ఇండస్ట్రీ కాన్సెప్ట్ అర్థమయ్యేది కాదు, క్రాఫ్ట్స్ అర్థమయ్యేది కాదు. అప్పుడే కార్డియాలజీ చేస్తూ ఇది చేస్తూ ఉన్నాను. సో యాజ్ ఇన్ టైమ్ ప్రోగ్రెస్ ఇట్ హెల్ప్. సిద్ధం అంటే అప్ తక్ చెప్పని తెలుగులో చేశారు. దాన్ని జగపతి సారు మన చక్రి సార్ డైరెక్ట్ చేశారు. ఆ మూవీ జేడి చక్రి సార్. సో ఆ సిద్ధం అని తెలుగులో వచ్చింది అది. దట్ ఐ ప్లేడ్ ద సెకండ్ లీడ్. సో దట్ వాజ్ ఏ బ్రేక్ అండి. దాని తర్వాత ఐ డిడ్ ఉనైపోలోరు అని ఈనాడు ఇన్ తెలుగు. దెన్ దెర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్. అది ఇంకా అక్కడి నుంచి వరుసగా మీకు ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. బికాజ్ అదొక చాలా రేర్ థింగ్. చాలా మందికి అంటే ఎస్పెషలీ ఇలా స్లాట్ అయిన మల్టీఫాసెటెడ్ రోల్స్లో ఉన్న పరిస్థితుల్లో మీకు అని టైలర్ మేడ్ రోల్స్ రావచ్చు, రాకపోవచ్చు. సో మీరు ఒక ఆల్మోస్ట్ మీరు ఛాన్స్ వదిలేసారా ఎప్పుడైనా? మీరు ఫోటోషూట్లు చేయించుకుని యూ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ హౌ యూ లుక్ వేరియస్ రోల్స్లో అట్లా? లేదు మ్యామ్, దిస్ ఐ వాజ్ వెరీ కన్సర్న్ అబౌట్. అంటే నాకేమైందంటే వరుసగా ఇంకా కాప్ రోల్స్ రావటము ప్రిడామినెంట్లీ అట్లాంటివే ఎక్కువ ఫాలో అవుతూ వచ్చేవి. సో దెన్ ఐ వాజ్ లుకింగ్ ఎక్కడైనా ఒక బ్రేక్ దొరికి వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ వస్తే బాగుంటుంది అనుకొని ఫోటోషూట్ అట్లా చేయలేదు. కానీ బట్ ఐ వాజ్ అవుట్ మీటింగ్ డైరెక్టర్స్, రిక్వెస్టింగ్ దెమ్ ఏమైనా ఉంటే కామెడీ ఉంటే ఇవ్వండి, ఇంకేదైనా ఉంటే ఇవ్వండి. ఇట్లా ఐ వాజ్ పిచ్చింగ్ మై సెల్ఫ్ అప్. దెన్ లౌక్యం హ్యాపెండ్. లౌక్యం వాజ్ ఎ గుడ్ థింగ్. అత్తారింటికి దారేది నేను అసలు వర్కే చేయలేదండి, జస్ట్ కూర్చొని తిని వెళ్ళేవాళ్ళము. ఇట్ జస్ట్ వర్క్. మూవీ వాజ్ ఎ బ్లాక్ బస్టర్. సో వీ ఆల్ హ్యాడ్ గాట్ ఎ గుడ్ నేమ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ కొద్దిగా వెరైటీ చేయడానికి తమిళ్ ఈజ్ ఆల్వేస్ దేర్. లైక్ యు నో మనకి ఇక్కడ తెలుగులో హౌ డైరెక్టర్స్ వర్క్, తమిళ్లో ఎట్లా వర్క్ చేస్తారో మీకు ఆ డిఫరెన్స్ తెలిసే ఉంటుంది. అక్కడ చాలా నేటివిటీని పట్టుకొని వెళ్తారు, ఆ న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అక్కడ వేస్ట్ అంతా కట్టి అలాంటి రోల్స్ అని వేస్తారా? అవన్నీ అయిపోయిందండి. అండ్ అక్కడ యూ గెట్ ఎ గుడ్ స్కోప్ టు పర్ఫార్మ్ అండి. అది చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇక్కడ మన దగ్గర ఏంటంటే మెథడాలజికల్ కొద్దిగా ఎక్కువ ట్రెండ్ ఫాలో అవుతారు. ఇక్కడ దే స్టిక్ టు దేర్ నార్మ్ అండ్ ఇది. అక్కడ యూ గెట్ దట్ లిబర్టీ. ఇప్పుడు ఇక్కడ కూడా ఇట్ హస్ ఓపెన్డ్ అప్. యూ గెట్ ద లిబర్టీ ఆఫ్ ప్లేయింగ్ గుడ్ రోల్స్. అవన్నీ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. రైట్. సో అయితే మరి లైఫ్ని ఫుల్ టు మీరు కంప్లీట్గా మీ ఫుల్లెస్ట్ పొటెన్షియల్ బయటకు తీసుకురావడానికి మొదలుపెట్టారు. హోప్ఫుల్లీ అండి. అంటే లైక్ నేను ముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో అదే అంటే లైక్ నేను డ్రీమ్ చేసిన దానికన్నా నా లైఫ్ నేను బియాండే ఉన్నానండి. వాట్ ఐ డ్రీమ్డ్ ఆఫ్, గాడ్ హెస్ బీన్ కైండ్. ఐ థింక్ ప్రాబబ్లీ ఒక 200 times హెడ్ ఆఫ్. నేను అనుకున్న దానికి నేను చేస్తున్న దానికి అసలు మ్యాచే లేదండి. అంటే మీరు యాక్టింగ్ అనుకుని ఉంటారు కదా, కార్డియాలజీ చదువుతూ ఏదో అలా వచ్చేసింది, అలా పికప్ అయిపోయింది. అండ్ అది బాగా సక్సెస్ఫుల్గా పికప్ అయింది. Exactly. సో ఇవాళ అడిగితే డాక్టర్ భరత్, వాట్ డూ యూ ఐడెంటిఫై మోర్ యాజ్ అన్ యాక్టర్, డాక్టర్ ఆర్ మిలెట్ మార్వల్స్ కనిపెట్టిన ఆంట్రప్రెన్యూర్? కోఇన్సిడెంట్లీ, ఫార్చునేట్లీ, అన్ఫార్చునేట్లీ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ రికగ్నిషన్ ఓన్లీ యాక్టర్కే వస్తుంది. అవును, దట్ ఈస్ ఇన్ఎవిటబుల్ అండి. లైక్ ఈరోజు మార్నింగ్ నేను ఓపీలో పేషెంట్కి జనరలీ వీడు ఎక్కువ కార్డియోగ్రఫీస్, హార్ట్ స్కాన్స్ చేస్తాం కదా. నన్ను యావరేజ్గా నేను ఎక్కువ చేసిన డైలీ అట్లీస్ట్ ఒక 2-3 అడుగుతారు, మీరు డాక్టర్ కూడానా ఈరోజు కూడా అండి. సో లాట్ ఆఫ్ పీపుల్ ఓన్లీ రికగ్నైజ్ యూ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఒక యాక్టర్గా దే నో యూ. ఈ రికగ్నిషన్ యాజ్ అన్ డాక్టర్ ఇంకా చాలా తక్కువ మంది, తక్కువ గ్రూప్లో తెలుసు. పీపుల్ హూ నో మీ యాజ్ డాక్టర్, దే కనెక్ట్ మీ వెల్ టు మిలెట్ మార్వల్స్. ఓహో. సో అట్లా జర్నీ ఇట్ సర్కిల్ కంప్లీట్ అయింది.
సో మొత్తానికైతే ఇప్పుడు వర్క్ ఏ ఫిల్మ్ కోసం రెడీ అవుతున్నారని చెప్పారు? ఇది హుకుం మూవీ షూట్ జరుగుతోందండి, కళ్యాణ్ రామ్ గారిది. ఇదే లుక్ చేస్తున్నాను. ఏంటి, వాట్ ఇస్ యువర్ రోల్ చెప్పచ్చా చెప్పకూడదా? దిస్ ఇస్ డీసీపీ అండి, అంటే లైక్ శ్రీకాంత్ సార్ పోలీస్ కమిషనర్. లుక్కే ఉంది, పోలీసు మిలిటరీనో అనుకున్నాను. అదే పోలీస్. సో అదే మూవీ జరుగుతుంది. ఇది ఎప్పుడు అవ్వాల్సింది రెయిన్స్ వల్ల డిలే అయింది. ఇంకోటి మొన్నే చిరంజీవి గారిది కంప్లీట్ చేసేసాను. ఏ ఫిల్మ్? ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా, అదే మన విశ్వంబర. అదే అయిపోయింది. దెన్ తమిళ్ ఒకటి జరుగుతుంది, విక్రమ్ ప్రభుది. దెన్ సుమంత్ గారిది ఒకటి జరుగుతుంది, సందీప్ కిషన్ ఒకటి జరుగుతుంది. ఆల్సో మీరు కూడా ఫిట్నెస్ గ్లామర్ అంతా మెయింటైన్ చేయాలి కదా సినిమా కోసం? గ్లామర్ మీరు మిల్లెట్స్ తింటే ఆటోమేటిక్గా వస్తుంది, మనం ఏం చేయాల్సిన పని లేదు. ఐ థింక్ ఇట్స్ అన్ యాంటీ ఏజింగ్. బట్ అది ఎన్ని మిల్లెట్స్ తింటే అని చెప్తే అన్ని ఒక రోజు తినేద్దామని ట్రై చేస్తాను. చాలా మంది ఇట్లా చేసే 90% ఆఫ్ ద బిజినెసెస్ ఫెయిల్డ్ ఫర్ మిల్లెట్స్ అండి. సో ఇది చాలా స్లోగా ఇట్ నీడ్స్ టు గెట్ ఇన్ టు యువర్ సిస్టమ్ అండి. అంటే వీ హావ్ సీన్ ద గ్రీన్ రెవల్యూషన్. సో మనకి ఆ రెవల్యూషన్ ఏంటంటే వైట్ రైస్ వీటికి అలవాటు పడిపోయి మేము ఏంటంటే వీ డోంట్ డూ పాలిష్డ్ మిల్లెట్ కూడా చేయము, ఓన్లీ హోల్ గ్రెయిన్ మైనర్ మిల్లెట్స్ చేస్తాము. సో ఇట్ విల్ టేక్ ఫర్ బాడీ అండ్ సిస్టమ్ టు అడాప్ట్ టు ఇట్ అండి. అందుకనే కాన్సెప్ట్లో ఫస్ట్ 1 మీల్ ఏ డే విత్ మిల్లెట్ అని స్టార్ట్ చేయమంటాం. ఒక్క మీల్తో స్టార్ట్ చేయండి, 3 months జర్నీ చూడండి, స్లోగా 2 meal చేయండి. సో లెట్స్ నౌ టాక్ అబౌట్ మిల్లెట్ మార్వెల్స్. అంటే నౌ దట్ వీవ్ ఆల్రెడీ కమ్ ఇన్ టు దిస్, యాక్టర్గా ఆఫ్ కోర్స్ చాలా మంది మిమ్మల్ని చూశారు, దే ఎంజాయ్ యువర్ రోల్స్. కార్డియాలజిస్ట్గా కూడా కొన్ని క్వశ్చన్స్, బికాస్ మిల్లెట్స్ కనెక్టెడ్ కాబట్టి చెప్తాను. అసలు ఇది మొదలు పెట్టడానికి మూలం ఏమిటండి డాక్టర్ భరత్? అంటే డిడ్ యూ హ్యావ్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ మిల్లెట్స్? ఒక 2011-12 టైంలో యాక్చువల్లీ నేను నాగ్ సార్కి బాగా కనెక్టెడ్ అండి. వీ డిస్కస్ ఎ లాట్ ఆన్ హెల్త్, వీ డిస్కస్ ఎ లాట్ ఆన్ ఫుడ్ నాగ్ సార్తో. అప్పుడు కీన్వా చాలా పాపులర్గా ఉండేది ఇండియాలో. అవును. దట్స్ హౌ దెన్ సార్ వాళ్ళు ఎట్లా ఈ డిస్కషన్ వచ్చి దెన్ మన నేటివ్ గ్రెయిన్స్ అని స్టడీ చేసినప్పుడు వీ రియలైజ్డ్ వీ హ్యాడ్ మచ్ మోర్ పవర్ఫుల్ సూపర్ ఫుడ్ దెన్ కీన్వా. దోస్ వర్ అవర్ మైనర్ మిల్లెట్స్. సో అది ఏంటి ఇది స్టడీ చేయడానికి దెన్ ఐ ఫాలోడ్ అప్ కాదర్వల్లి సార్. ఆయన 1980s నుంచి హీ వాజ్ స్టడీయింగ్ ఆల్ దిస్. వెన్ నాకు ఈవెన్ ఇట్ డెంట్ ఈవెన్ టేక్ మీ మోర్ దెన్ 2 weeks అండి. ఆఫ్టర్ ద R&D ఐ రియలైజ్డ్ వీఆర్ టోటలీ అవుట్ ఆఫ్ ద వరల్డ్, ఎక్కడో వేరే ఏదో చేయాలి, ఏదో చేస్తున్నాం. సో అట్లా స్టార్ట్ చేశాను. 4-5 years మెల్లగా ఫస్ట్ పేషెంట్స్కి స్టార్ట్ చేశాను. హౌ ఈజ్ ద గ్లైసెమిక్ కంట్రోల్ చూడటానికి, షుగర్ కంట్రోల్ ఇది ఎట్లా ఉంది ఇది. అండ్ వి రియలైజ్డ్, మీరు నమ్మరండి, ఆల్మోస్ట్ 200 షుగర్స్ 80కి వచ్చేవి, 70కి వచ్చేది. వెన్ వి వర్ గివింగ్. ఎన్ని రోజులు వాడాక? నాట్ ఈవెన్ 15 days అండి. నాట్ ఈవెన్ 15 days. ద మూమెంట్ వీ యూస్ టు చేంజ్ ద డైట్, షుగర్స్ యూస్ టు డ్రాప్. సో గ్లైసెమిక్ ఇండెక్స్ ఇస్ మచ్ లోవర్ విత్ మిల్లెట్స్ అండి, బికాజ్ అంటే లైక్ ఇక్కడ కాంప్లెక్స్ కార్బ్స్ ఎక్కువ ఉంటాయి, ఫైబర్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్ యాక్చువల్లీ ఫండా. సో దీన్ని ఎట్లా చేయటం అనేది ఇట్ టుక్ అనదర్ 6 months. సో వాట్ వీ థాట్ వాస్ దెన్ వేర్ ఐ స్టడీడ్ ఐ రియలైజ్డ్ 80% ఆఫ్ ద మిల్లెట్ బిజినెసెస్ ఫెయిల్డ్. ద రీజన్ బీయింగ్, నేను వెళ్ళి చెక్ చేసి ఇప్పుడు ఏంటి అందరూ రైస్ లాగా దీన్ని ఒక 3 గంటలు నానబెట్టి వండేసేవారు. దీన్ని మినిమం 10 నుంచి 12 గంటలు నానబెట్టి మళ్ళీ ఆ వాటర్ తీసేసి మళ్ళీ దీన్ని ప్రిపేర్ చేయాలండి. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. సో ఆ బ్యాటర్స్ చేయడానికే మై మదర్ అండ్ సిస్టర్ హెల్ప్ అండి. ఇనిషియల్గా ఇంట్లో బ్యాటర్స్ చేసేవాళ్ళు. సో మైనర్ మిల్లెట్స్తో చేసేవాళ్ళం, బ్రౌన్ టాప్ అని, కోడో అని. సో ఇట్లా డిఫరెంట్ మిల్లెట్స్తో ట్రై చేసి. ఓ మై గాడ్, ఒక వడ ఇవ్వకపోయారా అమ్మ? ఒక వడ. ఇది సాంబారా? యా, మా సాంబార్ జనాలు తాగేస్తారు చాలామంది. చాలా ఫ్యాసినేటింగ్గా, చాలా ఇదిగా ఉంది. సో అట్లా స్టార్ట్ అయిన జర్నీ అండి. ఆ 1-2 years నాకు ఈ బ్యాటర్స్ చేయటము, దెన్ టేస్ట్ కోసం ప్రయత్నంలోనే దెన్ ఉరద్ దాల్ కన్సిస్టెన్సీ ఇవన్నీ మార్చడానికి ప్రయత్నించేవాళ్ళం. దట్స్ హౌ వి బ్రాట్ ఇన్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఇడ్లీ పాలిష్ చేస్తే, రైస్తో చేస్తే వైట్ వస్తుంది. ఇక్కడ మేము హోల్ గ్రెయిన్ చేస్తాం కాబట్టి ఏ మిల్లెట్ ఉంటే ఆ మిల్లెట్ కలర్ తీసుకుంటాం. అంటే అసలు రైసే ఉంటుందా ఇడ్లీలో? దీంట్లో ఉండదండి. దోశలో ఇన్ఫ్యాక్ట్ వి యూజ్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ బ్రౌన్ రైస్ కొద్దిగా వేస్తాము. ఇన్ఫ్యాక్ట్ వి యూజ్ మోర్ ఆఫ్ మిల్లెట్ అటుకులు వాడతాం. సో దిస్ ఇస్ యాక్చువల్లీ యూనివర్సలీ ఎస్టాబ్లిష్డ్ అండి. వైట్ రైస్ వైట్ వల్ల, పాలిష్డ్ వల్ల షుగర్స్ బాగా, గ్లైసెమిక్ ఇండెక్స్ విల్ బీ వెరీ హై అని. అలాగే ఈ మిల్లెట్స్, హౌ డూ కంపేర్ బ్రౌన్ రైస్ ఫర్ ఎగ్జాంపుల్ టు మిల్లెట్స్? బ్రౌన్ రైస్ కూడా మీరు ఫైబర్ కంటెంట్ చూస్తే యాక్చువల్లీ 2-3% కంటే ఎక్కువ ఉండదండి. అండ్ నాట్ మచ్ ఆఫ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ప్రోటీన్ కంటెంట్ మనం వాళ్ళు చూసినా కూడా ఆ 1 days లీవ్ ఇట్ ఆఫ్, ప్రోటీన్ కంటెంట్ కూడా అంత హై ఉండదు. కాంప్లెక్స్ స్టార్చ్ డెఫినెట్లీ పాలిష్డ్ రైస్కి బ్రౌన్ రైస్కి కంపేర్ చేస్తే బ్రౌన్ రైస్ ఈజ్ డెఫినెట్లీ బెటర్. ద రీజన్ బీయింగ్ ఇట్ విల్ హ్యావ్ అ బిట్ ఆఫ్ కోటింగ్ కాబట్టి ఆ ఫైబరు
ఆ కొద్దిగా స్టార్చ్ కాంప్లెక్స్ స్టార్చ్ ప్రిజర్వ్ అయి ఉంటుంది. వెన్ యూ కమ్ టు మైనర్ మిల్లెట్స్ ద గేమ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే ఐ మీన్ యూ సీ అన్ యావరేజ్ ఆఫ్ 11 to 14% ఆఫ్ ప్రోటీన్ అండి, 6 to 9% ఆఫ్ ఫైబర్, డైటరీ ఫైబర్. దట్స్ అ ఫెనామినల్ థింగ్. సో గేమ్ అంతా అక్కడే అండి. ద వాట్ హ్యూమన్ బాడీ వాంట్స్ ఈజ్, అండ్ మీకు తెలిసే ఉంటుంది, యువర్ గట్ ఈజ్ వాట్ యువర్ బాడీ ఈజ్. అవును, చాలా మందికి అర్థం కాదు ఏంటంటే మన గట్ ఎట్లా ఉంటుందో మన బ్రెయిన్ కూడా అట్లే పనిచేస్తుంది డెఫినెట్గా. సో ఆ గట్లో గుడ్ బ్యాక్టీరియా ఉండాలి అంటే యూ షుడ్ ఇండల్జ్ ఇన్ ఫుడ్స్ లైక్ దిస్. బాగా ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఒకటి, ఎగ్జాక్ట్లీ ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్సా? ఎగ్జాక్ట్లీ. నేనేం చేస్తానంటే మార్నింగ్ మాకు ఐ కుక్ ఫుడ్ అండి, మార్నింగ్ కుక్ చేసి పెట్టేస్తాం 7 అంతా. సో నేను లంచ్ డిన్నర్ కూడా మిల్లెట్ ఆఫ్ ద డేనే తీసుకుంటాను. మే ఐ? యూ హ్యావ్ టు అండి. చక్కగా మంచి కన్నడ హోటల్కి వెళ్ళి కన్నడ సాంబార్ ఇస్ ద బెస్ట్ అంటారు, నాట్ ఈవెన్ తమిళనాడు. అంత బాగుంది, అంత రుచిగా. చెఫ్ ఈస్ ఫ్రమ్ తిరువన్నమలై అండి, ఎక్స్క్లూజివ్లీ గాట్ హిమ్ ఫర్ దిస్ సాంబార్. చాలా బాగుంది. మీరు ఎలా, నేను ఒక్కదాన్ని తింటుంటే ఐ హ్యాడ్ అండి, ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ ఫర్ మీ టు సర్వ్ పీపుల్ లైక్ యూ. మీరు తింటేనే దీన్ని ఒక 10 మందికి ఇంకా బాగా చెప్తారు. పొంగల్ అండి అద్భుతంగా ఉంది. మీరు మా ఇడ్లీ ఆ వడ కూడా తినండి. నాకు ఎంత జోష్ వస్తుందంటే వాళ్ళు వెళ్ళి అసలు రైస్ మొత్తం తీసేసి ఇంట్లో ఐడియాలో ఉండకూడదు. నాతో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎవరు మళ్ళీ రైస్ ఇంట్లో పెట్టుకోకూడదు. అమేజింగ్గా ఉంది. సో వెన్ యూ స్టార్టెడ్ మిల్లెట్ మార్వెల్స్, మీరు ఎక్స్పెరిమెంట్స్ చేస్తారని చెప్పారు కదా, లైక్ ఆల్మోస్ట్ లైక్ ట్రయల్స్ అంటే ఎవరికి? ట్రయల్స్ నాకు 6 months 8 months అయిందండి. ఫస్ట్ ఇంట్లో ట్రయల్ చేసాము, దెన్ మెల్లగా మా పేషెంట్స్కి ఇవ్వటం స్టార్ట్ చేసామండి. వీ సా ఫెనామినల్ రిజల్ట్స్ అండి. దెన్ ఐ పిచ్డ్ ఇట్ టు 1 or 2 బిగ్ కార్పొరేట్స్. ఇదిగో ఇట్లా మనం చేయలేం అంటే యూ నీడ్ సంబడి వెరీ బిగ్ టు బిల్డ్ ఏ ప్రోడక్ట్ లైక్ దిస్ ఆర్ ఇన్నోవేషన్ లైక్ దిస్. సో నోబడి వాజ్ వెరీ కీన్. ఐ వెంట్ టు ఇన్ఫ్యాక్ట్ అడార్ ఆనంద్ భవన్ వాళ్ళకి పిచ్ చేశాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ ట్రై టు కన్విన్స్, சார் இதெல்லாம் யாரும் சாப்பிட மாட்டாங்க சார், நீங்கள் ஏன் கொண்டு வரீங்க, ஏன் எடுத்துன்னு வரீங்க సార్, ఇడ్లీ అన్న వైట్గా இருக்கணும் సార్, మల్లిగ పువ్వు మారి இருக்கணும், ఇవే చెప్పి పంపించారు నాకు. అండ్ ఇట్ వాస్ చాలా డిసప్పాయింటింగ్ అండి నాకు. ఆ కోవిడ్ వరకు ఇట్ వాజ్ ద జర్నీ వాజ్ టూ డిసప్పాయింటింగ్. మనం ఏం చేయలేకపోతున్నాము ఎట్లా అని. దెన్ ఐ పుల్డ్ అప్ మై ఫ్రెండ్స్, వాళ్ళందరినీ పట్టుకొని ఏదో ఒక్కటి చేద్దాం రా, ఒక్క ట్రయల్ అన్న వేద్దాము, ఒక లెట్స్ ఇన్వెస్ట్ సే ఒక అరౌండ్ 75 lakhs ఇన్వెస్ట్ చేద్దాం, పోతుంది అనుకునే చేద్దాం. ఒక చిన్న అవుట్లెట్ మా ఇంటి దగ్గర ఒక టెర్రస్ పైన స్టార్ట్ చేసి వీ వర్ ఏబుల్ టు బ్రింగ్ ఇన్ ఏ స్మాల్ కిచెన్. ఒక 2 outlets ఓపెన్ చేసామండి. సర్ప్రైజింగ్లీ ఇట్ వర్క్డ్. అండ్ మాకు ఎప్పుడు కూడా పీపుల్ స్టార్టెడ్ కమింగ్ అంటే మాకు ఇదే భయం ఉండేది, ఎవరు మిల్లెట్ తినరు, ఎవరు రారు, మిల్లెట్ దోశ ఎందుకు తింటారు, టేస్ట్ ఉండదు, ఇలా చెప్పింది. వీ వర్ సర్ప్రైజ్ టు సీ వీ యూస్ టు గెట్ రెగ్యులర్. మా దగ్గర ఈవినింగ్ స్నాక్స్కి లైన్ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ఈ మిర్చి బజ్జీలకి బోండాలకి అన్నీ మిల్లెట్ బేస్డ్ చేసేవాళ్ళం. ఓహో, మిర్చి బజ్జీలు కూడా? ఎస్. సో ఇవన్నీ మిల్లెట్ బేస్డ్ ఉండేవి. అండ్ మా బ్రేక్ఫాస్ట్కి దెర్ యూస్ టు బి హ్యూజ్ ఫాలోయింగ్. ద రీజన్ బీయింగ్ మాకు దిస్ ఈవెన్ ఐఎమ్ అవేర్, లైక్ రైస్తో ఇడ్లీ తిన్నప్పుడు ఉన్న సాఫ్ట్నెస్ హోల్ గ్రెయిన్ మిల్లెట్తో తిన్నప్పుడు మీకు ఏమవుద్దంటే కొద్దిగా హెవీ అవుద్ది, ఒక చిన్న టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి దాంట్లో. సో వాట్ వీ డిడ్ వాస్ వీ యూస్ టు డూ ఏ స్మాల్ స్పెక్ ఆఫ్ గీ యాడ్ చేసేవాళ్ళం ఇడ్లీ పైన. వీ యూస్ టు సీ దట్ మా పల్లి చట్నీ కోసం జనాలు వస్తారు, ఈ సాంబార్ కోసం వస్తారు. సో యాక్సరీస్ వీ సా టు దట్ దే ఆర్ ద అల్టిమేట్ టేస్టీగా ఉండాలి. సో దట్స్ హౌ ఇట్ వర్క్డ్. మాకు టర్నింగ్ పాయింట్ వాస్ అది. అండ్ వీ డూ వడాస్ విత్ పర్ల్ మిల్లెట్. ఇవన్నీ మిరకల్గా వర్క్ చేసాము. అంటే ఇదంతా మీరు రీసెర్చ్ చేసి రెసిపీస్, కన్సిస్టెన్సీ, టెక్స్చర్, వర్కబిలిటీ. కానీ వడ గురించి మీరు కార్డియాలజిస్ట్ కాబట్టి మీరు అడుగుతున్నాను, ఇది ఫ్రైడ్ ఫుడ్ కదా, ఫ్రైడ్ ఫుడ్ యూనివర్సలీ బ్యాండ్ అని అంటారు కదా. ఎనీ రిఫైన్డ్ ఆయిల్ యు నో ద ప్రాసెస్ ఇట్ గోస్ త్రూ అండి. బేసిక్గా రిఫైన్డ్ ఆయిల్ వాడటమే తప్పు, కానీ మాకేంటంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కూడా ట్రై చేశాను. కస్టమర్స్కి స్మెల్ వచ్చేది. మాకు ఆల్రెడీ ఫుడ్ ఒక ఛాలెంజ్. అవును, దాంతో మళ్ళీ స్మెల్, టేస్ట్ కొద్దిగా డీవియేషన్ ఉన్నా దే విల్ నాట్ ఈట్ అండి. సో ఐడియాని వడ తినద్దు, బజ్జీ తినద్దు, ఇంకా తప్పకుండా తినాలనుకుంటే మిల్లెట్వి తినండి. ఓన్లీ మిల్లెట్ మావల్స్ వడ తింటే ఇదేమంటే మేము రైస్ బ్రాన్ ఆయిల్తో చేస్తాం. ఓ అవును, రిలేటివ్లీ ఇట్స్ బెటర్ అంటారు కదా. గుడ్డి కంటే మెల్లమేల్ అన్నట్టు కొద్దిగా ఏదో ఒరిజినల్ అని దాంట్లో ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఆ ప్రిజర్వెన్స్ ఏమన్నా హ్యూమన్ బాడీకి హెల్ప్ అవుతుందని వి యూజ్ దట్. ఇట్స్ అబ్సల్యూట్లీ వెరీ వెరీ టేస్టీ. తినగానే చాలా ఒక అద్భుతమైన ఫీలింగ్ వచ్చింది. మీరు యాక్చువల్లీ ఇడ్లీ కూడా ఒక చిన్న బైట్ టేస్ట్ చేస్తే, చాలామంది ఇడ్లీ మిల్లెట్తో చేస్తే సాఫ్ట్గా రాదనేవారు. ఆర్డినరీ ఛాలెంజెస్ కాదండి, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఫర్ ద హెల్త్ బెనిఫిట్ ఇట్ గివ్స్, అండ్ విత్ ద సాంబార్ ఐ థింక్ సూపర్.
బేసిక్గానే దిస్ ఈజ్ ఎన్ యాంటీ ఏజింగ్ అండి. దిస్ ఈజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పల్సెస్లో వదిలేసి మీరు గ్రెయిన్స్లో సూడో గ్రెయిన్స్లోకి వస్తే దిస్ వన్ క్వాలిఫైస్ టు బి ఎ సూపర్ ఫుడ్. మిల్లెట్స్ సూపర్ ఫుడ్లు మనకి లైఫ్లో ఒక కాన్సెప్ట్ తీసుకొని మన హ్యూమన్ బాడీకి చేయగలిగితే నథింగ్ లైక్ ఇట్ అండి. అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే సూపర్ ఫుడ్ అని. ఇప్పుడు మీరు అక్కడ లోగో కనిపిస్తుంది కదండి, ఆ పైన లోగో, అదే దీంట్లో ఆ లోగో క్రియేట్ చేసిందే మేమే అండి. వరల్డ్కి ఇంతవరకు సూపర్ ఫుడ్కి ఒక లోగో లేదు, అదే వీ బ్రాట్ ఇట్. అండ్ దిస్ ఈజ్ ఎ రెస్టారెంట్ వేర్ యూఆర్ ఈటింగ్. వీ హ్యావ్ అనదర్ లోగో కాల్డ్ నో వైట్స్ రెస్టారెంట్. మా కుకింగ్లో కూడా వైట్స్ వాడు, ఎక్కడ వైట్స్ ఉండవు. ఫ్యాసినేటింగ్. అయితే వీటితో పాటు మనకి ఎన్ని క్యాలరీస్ తినాలి, ఎంత హార్ట్ హెల్తీ వర్కౌట్ ఉండాలి, ఇవన్నీ వీటికి మీరు ఒక రెజిమెన్ ఇస్తారా మీ పేషెంట్లకి? యాక్చువల్లీ నేను పర్సనలీ యాజ్ ఎ డాక్టర్ ఐఎమ్ యాంటీ క్యాలరీ పర్సన్ అండి. అంటే లైక్ ఐ డోంట్ సీ, అంటే లైక్ దెర్ ఆర్ ఫుడ్స్ లైక్ ఆఫ్ కోర్స్ మేము ఎయిర్పోర్ట్లో వీ హ్యావ్ ప్రెజెన్స్ కాబట్టి వీఆర్ డినోటింగ్ క్యాలరీస్ ఫర్ ద అమౌంట్ ఆఫ్ ఫుడ్ వాట్ వీ సర్వింగ్. ఇండియాలో ఇంకా ఇది ఇంకా క్యాచప్ అవ్వలేదు, బట్ నెక్స్ట్ జనరేషన్ ఈస్ క్యాచింగ్ అప్ విత్ దట్. సో మేము కూడా వీఆర్ గోయింగ్ విత్ ద ట్రెండ్. రైట్. లైక్ ఇఫ్ యూ హ్యావ్ సీన్ మా దగ్గర వీ హ్యావ్ బేకరీ ప్రోడక్ట్స్ ఆఫ్ ఆల్ మేడ్ అవుట్ ఆఫ్ మిల్లెట్స్, రైట్ ఫ్రమ్ కుకీస్ నుంచి మఫిన్స్ నుంచి పఫ్స్ నుంచి అన్నీ ఉన్నాయండి. సో వీటికన్నిటికీ వీ హ్యావ్ గివెన్ అంటే క్యాలరీస్ క్యాల్కులేట్ చేసి ఇస్తున్నాం ఇప్పుడు. ఐ పర్సనల్లీ థింక్ యూ షుడ్ బీ ఏబుల్ టు ఈట్ వాట్ యూ వాంట్ టు ఈట్, అంతే. బట్ వర్క్అవుట్ ఈక్వల్లీ, బట్ ఈట్ హెల్దీ. వాట్ గోస్ త్రూ యువర్ మౌత్ షుడ్ బి ఏ ప్రాపర్ సూపర్ ఫుడ్. రైట్. ఇప్పుడు గుండెకి సంబంధించి మనం తింటున్న ఆహారం వల్ల అఫ్కోర్స్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఆర్ డైరెక్ట్లీ లింక్ టు హార్ట్ డిసీజ్ అని అంటారు మామూలుగా. వీటితో పాటు మీరు ఎలాంటి కండిషన్స్ ఎక్కువ చూస్తున్నారు డాక్టర్ భరత్ బికాస్ ఆఫ్ బ్యాడ్ డయట్? మ్యామ్, ఫస్ట్ థింగ్ ప్రిడామినెంట్లీ మనం డైలీ మార్నింగ్ తింటుందే విషయం తింటున్నాం. వైట్ రైస్, గోధుమ, ఐ కన్సిడర్ ఇట్ యాజ్ దే ఆర్ కాల్డ్ యాజ్ నెగటివ్ గ్రెయిన్స్. దాంతోనే స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ యువర్ షుగర్ స్పైక్స్. ఐ థింక్ ఇప్పుడు మీరు ఇవాళ రేపు రీల్స్ చూస్తే 1000 మంది టాక్ అబౌట్ ద సేమ్ స్టోరీ, బట్ నోబడీ ఈస్ టెలింగ్ ద సొల్యూషన్. కరెక్ట్. వెళ్తున్నారు డయాబెటాలజిస్ట్ అంటున్నాడు, లేదు మీరు మెట్ఫార్మిన్ వేసుకోండి, బైగ్యునైడ్ వేసుకోండి, లేకపోతే ఇంకో మెడికేషన్ వేసుకోండి, స్టాటిన్ తీసుకోండి. వై ఆర్ యూ నాట్ లుకింగ్ ఎట్ ద రూట్ కాజ్? యూ నీడ్ టు వర్క్ అట్ ద రూట్ కాజ్. సో ఈవెన్ మా కార్డియాక్ పేషెంట్స్ కూడా ద ప్లాట్ఫామ్ ఈజ్ సెట్ ఇన్ బేసిక్లీ విత్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. వన్స్ డయాబెటీస్ ఒకసారి మీకు షుగర్ స్టార్ట్ అయిన తర్వాత, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ మార్ఫలాజికల్ చేంజెస్ దట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ బాడీ దట్ ఆల్సో ఎఫెక్ట్స్ యువర్ లిపిడ్స్, దట్ ఆల్సో ఎఫెక్ట్స్ యువర్ వాస్కులర్ సిస్టమ్, దట్ ఆల్సో ఎఫెక్ట్స్ యువర్ హార్ట్. సో మీరు సిచ్యువేషన్ని అక్కడి వరకు తీసుకెళ్లకుండా చూడటమే మనం చేయగలం, అంతే. సో అది ఎలా చేయగలగాలంటే ఈ రోజు కూడా ఆన్ దిస్ ప్లానెట్ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఈస్ మైనర్ మిల్లెట్స్. దే ఆర్ గోయింగ్ టు బి ద గేమ్ చేంజెస్. దిస్ ఈస్ ద ఫుడ్ ఆఫ్ ద ఫ్యూచర్, ఈవెన్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, even in the perspective of it being a very climate resilient crop, doesn't need water, doesn't need fertilizer, doesn't need pesticide. So this is going to be the future. అందుకనే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా వారు కూడా ఇదే కీప్స్ ప్రమోటింగ్. యా, నో చాలా. అండ్ ఇది సరిగ్గా ప్రిపేర్ చేసుకోవడం ఎలా, హ్యాండిల్ చేయడం ఎలా వచ్చేస్తే ఎవరు అసలు వేరే తినాల్సిన అవసరం రాదు. హ్యాండిల్ చేయడంలోనే ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫ్యాక్ట్ మధ్యలో డలియా తినేవారు చాలామంది, క్రాక్డ్ వీట్ యాజ్ అన్ ఆప్షన్ కాకుండా బ్రౌన్ రైస్ తింటే కూడా చాలామందికి వండడం చేతకాక బికమ్స్ వెరీ అన్కంఫర్టింగ్. అండ్ ఎగ్జాక్ట్లీ అండి. ఆ బ్లోటింగ్ స్టార్ట్ అవుతానే హ్యూమన్ బీయింగ్ జనరల్గా కామన్ పీపుల్ భయపడిపోతారు. ద మూమెంట్ ఇట్ బ్లోట్స్ దే ఆర్ స్కేర్డ్. నేనే 1,00,000 మందికి చెప్పింటానండి ఈ 7 yearsలో, మాకు మిల్లెట్ తింటేనే బ్లోట్ అవుతుందంటే ఫస్ట్ థింగ్ ఐ రియలైజ్ ఇస్ వాళ్ళు ప్రాపర్గా ప్రాసెస్ చేసి కుక్ చేయట్లేదు అనేది. మాకు ఇన్ ఆర్ క్యూఎస్ఆర్ ఈ రోజు వరకు ఫుడ్ రిలేటెడ్ మాకు ఇక్కడ తిని ఈ బ్లోట్ అయింది, ఇక్కడ తిని ఇది ప్రాబ్లం అయిందని థ్యాంక్స్ టు గాడ్, టచ్ వుడ్, ఈ రోజు వరకు వీ హ్యావెంట్ సీన్. ఎవరు చెప్పలేదు. వీ హ్యావ్ రివర్స్డ్ 11 HbA1c to 6. ఆల్మోస్ట్ 80 units ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళని 20 units వన్స్ ఏ డేకి తెచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఒకవేళ నాకు HbA1c 5.6లో ఉందనుకోండి, నేను అయినా కూడా నేను మిల్లెట్స్ తినాలని మీరు ఎందుకు, వాట్ ఈస్ ద మిల్లెట్ ఆర్గ్యుమెంట్ దేర్? అంటే దీంట్లో ఆర్గ్యుమెంట్ కాదు మేడం. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మీరు 5.6 ఉంది, సో యూఆర్ వెల్ విత్ ఇన్ ద నార్మ్స్. 6 నుంచి ఇప్పుడు ఏదో 5.7 చేశారు ADA వాళ్ళు. సో కమింగ్ టు దట్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఇప్పుడు నెక్స్ట్ మీరు గోయింగ్ ఫార్వర్డ్ ఈ రైస్ని అట్లే కంటిన్యూ చేస్తారు, వీటిని అట్లే కంటిన్యూ చేస్తారు. సో ఈ 5.6 6 అవుద్ది, 6 మళ్ళీ 6.5 7, మీరు తిరిగి చూసే లోపల 8 అయింటుంది. మీరు ఎండోక్రైనాలజిస్ట్కి వెళ్తానే ఏంటండి మీరు ఏం తింటున్నారు, ఎక్సర్సైజ్ చేయండి, నైట్ టైం ఇది చేయండి, ఇది చేయండి, దే విల్ స్టార్ట్ మెడికేషన్.
The thing is, when you can keep your HbA1c around 5, eating what you want and eating the way you want, why should you again go back to rice and wheat? మిల్లెట్ బిర్యానీ ఉండదు కదా. యా, మీరు ఎప్పుడు తింటారని చెప్తే ఇప్పుడు సర్వ్ చేస్తారు మా వాళ్ళు. మరి డూ యూ కంబైన్ మిల్లెట్ మీట్స్తో పాటు? వీ డూ సర్వ్, అంటే లైక్ వీ నీడ్ టు లుక్ అట్ బోత్ ద కన్జ్యూమర్ అండి. వీ హ్యావ్ మిల్లెట్ పుల్కాస్ విత్ చికెన్ కర్రీ, వీ హ్యావ్ మిల్లెట్ చికెన్ దమ్ బిర్యానీ, అన్ని మైనర్ మిల్లెట్స్తో చేస్తామండి. అదే కాబట్టి అన్ని సర్వ్ చేయడానికి ఆస్కారం ఉంది మిల్లెట్ బేస్గా పెట్టుకొని. వీ డూ సర్వ్ అండి. ఐ మీన్ we have సో రోజుకి డాక్టర్ భరత్ యాజ్ అ కార్డియాలజిస్ట్ అండ్ మిల్లెట్ మార్వల్స్ ఫౌండర్గా ఎన్ని మీల్స్ తింటే ఉత్తమం అంటారు? దేర్ వాజ్ అ కాన్సెప్ట్ మధ్యలో 5 meals అన్నారు, దెన్ దే సెడ్ 3 meals, దెన్ దే సెడ్ ఓన్లీ 2, దెన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చింది మధ్యలో. వాట్ ఈస్ యువర్ ఫిలాసఫీ అండి? ఐ బిలీవ్ ఇన్ వాట్ ఆర్ ఏన్షియంట్ పీపుల్ యూస్ టు సే అండి, సన్ రైజ్ తర్వాత ఒకటి, సన్సెట్ ముందు ఒకటి, రెండు, దట్ 2 అండ్ దట్ షుడ్ బి మిల్లెట్. బట్ మనకేంటంటే ఫ్రమ్ ద టైమ్ వీ వర్ బార్న్ వీఆర్ యూస్ టు ఈటింగ్ దట్ 3 meal, మధ్యలో 2 స్నాక్లు అలవాటైంది కాబట్టి హౌ యూ ట్రైన్ యువర్ బాడీ అండి, మీ సిస్టమ్ అట్లా మారిపోతుంది. కరెక్ట్. యూ కెన్ యాక్చువల్లీ ఎక్స్పెరిమెంట్ ఇట్ ఆన్ యూ అండ్ సీ. ఆ ఛాలెంజ్ని కొద్దిగా టైం పట్టుద్ది తీసుకోవడానికి, బట్ యూ కెన్ ఎక్స్పెరిమెంట్, ట్రై దట్ అండ్ సీ, అండ్ ఇట్ విల్ వర్క్ వండర్స్. బట్ ఐ రాదర్ ఇప్పుడున్న అంటే యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ ఎవాల్వ్ అయిపోయింది, జెనెటికలీ ఆ చేంజెస్ కూడా అయిపోయింది కాబట్టి ఇఫ్ యూ ఆర్ స్టికింగ్ టు 3 meal, ఎర్లీ బ్రేక్ఫాస్ట్, ఎర్లీ లంచ్, సప్పర్ ఎర్లీగా చేసేసండి అండ్ స్టిక్ టు మిల్లెట్ ఆఫ్ ద డే. కాన్సెప్ట్ మిల్లెట్కి స్టిక్ అవ్వండి. లైక్ చాలామంది ఏంటి మిల్లెట్స్ తింటే థైరాయిడ్ వస్తుందని ఇట్లాంటి ఒక కాన్సెప్ట్స్ ఇష్యూస్ చాలా వచ్చిందా ఆర్గ్యుమెంట్? దట్ వాజ్ ఏ హ్యూజ్ థింగ్ అండి. మిల్లెట్కి బ్యాక్ ఫైర్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాజ్ దట్. ఇన్ఫ్యాక్ట్ వీ స్టడీడ్, ఇప్పుడు నేను లైక్ నాకు సార్ తీసుకోండి, వారు మిల్లెట్స్ తింటారు. ఇప్పుడు మెనీ ఆఫ్ సెలబ్రిటీస్, రవితేజ గారు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఈట్ ఆర్ మైనర్ మిల్లెట్స్. అవునా? సో వీళ్ళందరిది కూడా మీరు స్టడీ చేసి వాళ్ళందరినీ మీరే మార్చారా? They had the concept, we gave the best product. సో రవితేజ గారు మిల్లెట్స్ తింటారు అయితే. ఇంకా నాకు సార్ కూడా మిల్లెట్స్ తింటారు. ఇంకెవరెవరు మీ ఫ్రెండ్స్? లైక్ రీసెంట్గా వీ సెంట్ ఇట్ అక్రాస్ టు బాలయ్య సార్. నాకు మిగతా అంటే పరిచయం ఉన్న వాళ్ళు వీళ్ళే, బట్ వీ డూ గెట్ లాట్ ఆఫ్ ఆర్డర్స్, షూట్ ఆర్డర్స్ మాకు ఎక్కువ వస్తాయి. షూటింగ్లో ఆర్టిస్టులు మా దగ్గర నుంచి లంచెస్ వెళ్తాయి. సో ఇట్స్ కామన్ గ్రో అవుతున్న ఒక ఫినామినా. సో ఈ మిల్లెట్స్ గ్రోయింగ్ అండ్ ప్రాసెసింగ్కి మధ్య అసలు ఏమిటి, వాట్ ఇస్ ద, అంటే అది కరెక్ట్ మిల్లెటా, కరెక్ట్ ప్లేస్లో కొంటున్నామని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఎలా తెలుసు? సో నైస్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మాకేమైందంటే దిస్ ఇస్ మిల్లెట్ మార్వల్స్ ఈజ్ అన్ ఇన్క్యుబేటివ్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్. దిస్ ఇస్ ఎ బాడీ విచ్ యాక్చువల్లీ కేమ్ ఫ్రమ్ న్యూట్రీ హబ్ అండి. ఐఏఎంఆర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళం మేము. సో మాకేంటంటే త్రూ ఐఏఎంఆర్ ఎఫ్పిఓస్ కనెక్ట్ అవుతాయి. ఈ ఎఫ్పిఓస్ ఏంటంటే దేర్ ఆర్ ఫ్యూ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కడైతే ఓన్లీ ఈ ఫార్మర్స్ దగ్గర, ఎఫ్ఈఓస్తో కనెక్ట్ అయిన ఫార్మర్స్ దగ్గర తీసుకొని ప్రాసెస్ చేస్తారు. వీళ్ళందరి దగ్గర వీ యాక్చువల్లీ గివ్ దమ్ ఏ సర్టన్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ అడ్వాన్స్ టు సే దట్ వీఆర్ గోయింగ్ టు బై ద, మేమే తీసుకుంటాం మీ దగ్గర, సో యూ కెన్ మీరు ప్రొడ్యూస్ చేసి మాకు ఇన్ని టన్స్ ఇచ్చేసేయండి అని. సో ఇట్లా ఒక 4-5 ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. వీళ్ళందరి దగ్గర ఏంటంటే మేము అడ్వాన్సెస్ ఇచ్చిపెట్టి వాళ్ళు ఎట్లయితే దీంట్లో ఈ ప్రాసెసింగ్లో కూడా 2-3 మెకానిజమ్స్ ఉన్నాయండి. ఎక్కడైతే డీహల్లింగ్ అనే ప్రాసెస్ అవుతుందో మేము మిల్లెట్స్ వాళ్ళ దగ్గర మాత్రమే కొంటాం. కోనింగ్ అనే ప్రాసెస్ దగ్గర మేము తీసుకో. లైక్ ఇఫ్ మీరు నార్త్లోకి వెళ్తే, గుజరాత్ ఇవన్నీ వెళ్తే కోనింగ్ చేస్తారు. కోనింగ్ చేస్తే బ్రాండ్ పోతుంది. బ్రాండ్ పోతే మనకు పర్పస్ సర్వ్ కాదు. చాలా సైన్స్ ఇన్వాల్వ్డ్ ఉందండి. సో మాకు ఐఏఎంఆర్ కనెక్ట్ చేసిన బాడీస్, ఆ ఫార్మర్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేసి ఇస్తున్నారో వీఆర్ యాక్చువల్లీ ఇండైరెక్ట్లీ హెల్పింగ్ ఫార్మర్స్ కూడా అండి. ఆ ప్రొడ్యూస్ తీసుకొని వీఆర్ బ్రింగింగ్ టు అవర్ కిచెన్స్. సో అలాగా కరెక్ట్ ప్లేస్ నుంచి కొని కరెక్ట్గా ప్రాసెస్ అయిన మిల్లెట్స్ తీసుకోవడం కూడా చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. అండ్ టిపికలీ మీరు ఈ సిరుధాన్యాల్లో వెరైటీస్ చెప్పరా డాక్టర్ భరత్? దీంట్లో బేసిక్గా మిల్లెట్స్ని మేజర్ మిల్లెట్స్, మైనర్ మిల్లెట్స్ అంటారండి. మిల్లెట్ మార్వల్స్ ఫోకసెస్ ఓన్లీ ఆన్ మైనర్ మిల్లెట్స్. నాకు మేజర్ మిల్లెట్స్ పైన అంటే లైక్ పెద్ద దే ఆర్ న్యూట్రల్ గ్రెయిన్స్, పెద్ద బెనిఫిట్ లేదు. వరల్డ్ ఇంకా ప్రపంచం ఇంకా ఈ మైనర్ మిల్లెట్స్ బెనిఫిట్స్ని అర్థం చేసుకోలేదండి. అది యాక్చువల్లీ అమృతంతో సమానమైన ఒక ఫుడ్ అండి. దాంట్లో ఫస్ట్ మనందరికీ కామన్గా తెలిసిన పేరు కొర్రలు, ఫాక్స్టైల్ అంటారండి. దెన్ కమ్స్ బ్రౌన్ టాప్ను వచ్చి అంటు కొర్రలు అంటారు. దెన్ అరికెలు, దట్ ఈస్ కోడో మిల్లెట్ అండి. బాణ్యాడ్, దాన్ని ఊదలు అంటాం. ఒరిగెలు అంటాం, ఒరిగెలు అని ఇట్లా ఒక ఈ కామన్గా ఉండే ఈ 6 మిల్లెట్స్ చాలా పాపులర్. అండ్ మా కిచెన్లో కూడా ఇన్ఫ్యాక్ట్ వరల్డ్లోనే, ఆర్ టు సే ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో కన్నా కూడా వరల్డ్లో వీఆర్ ద ఓన్లీ కిచెన్ హూ యూస్ సైంటిఫిక్ వే టు ప్రిపేర్ ఏ మిల్లెట్ ఆఫ్ ద డే కాన్సెప్ట్. అంటే ఒకరోజు ఈరోజు తిన్న మిల్లెట్ మళ్ళీ మీరు రేపు మా రెస్టారెంట్కి వస్తే అది ఉండదండి. రేపు డిఫరెంట్ మిల్లెట్ ఉంటుంది. దీనికి ఇంతవరకు వరల్డ్లో ఎవరు ఎడ్యుకేట్ చేయలేదు. మిల్లెట్ ఇట్లా తినాలి అనే కాన్సెప్ట్, ఇట్లా చేయాలి అనేది తెలియదు. సో మేము ఏం చేసామంటే వీ బిల్డ్ ఇంకొక వర్టికల్ బిల్డ్ చేసాం.
ఆ వర్టికల్లో ఏంటంటే వీ క్రియేటెడ్ రీటైల్ ప్రోడక్ట్స్. సో ప్రతిసారి రెస్టారెంట్కి వచ్చి తినలేరు, ఆర్ మా పేషెంట్స్కి ఇప్పుడు మేము ఇంటికి వెళ్తాం సార్, మేము ఎక్కడో కోల్కతా నుంచి వస్తున్నాం, హౌ డు వీ ఈట్, మాకు మళ్ళీ ఎట్లా అని. సో అది వీ హ్యావ్ బ్రాట్ ఇన్ మా రీటైల్ ప్రోడక్ట్స్. దాంట్లో 6 ప్యాక్ అనే ఒక కాన్సెప్ట్ బిల్డ్ చేస్తామండి. అంటే 6 days 6 డిఫరెంట్ మిల్లెట్స్. అదే. సో ఆ గ్రెయిన్స్ తెచ్చాము, గ్రెయిన్స్తో పాటు నూడిల్స్ కూడా తెచ్చాము. 6 days 6 డిఫరెంట్ నూడిల్స్. ఓహో. సో వరల్డ్లో ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది, ఇప్పుడు కూడా ప్రొపగేట్ చేస్తుంది ఓన్లీ మిల్లెట్ మావల్స్. ఐ థింక్ మీ ప్యాకెట్స్ అక్కడ ఉన్నాయి. కానీ అంటే నూడిల్స్లో మామూలుగా డాక్టర్ భరత్ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి అంటారు మామూలుగా చేసే. బేసిక్గా ఏంటంటే అండి, ప్రాసెస్ చేసే దాంట్లో మైదా యాడ్ చేస్తారు కదా. అవును. సో ఇప్పుడు లైక్ ఇఫ్ యూ లుక్ అట్ దీస్ నూడిల్స్ అండి, లైక్ ఇవి ఏంటండి, దిస్ ఈస్ బేసిక్లీ వీ క్రియేటెడ్ కాల్డ్ మిల్లెట్ నూడిల్స్ 6 ప్యాక్ అని క్రియేట్ చేశాం. సో దీని బెనిఫిట్స్, ఏ రోజు ఏ నూడిల్ తీసుకోవాలి, అండ్ మా ట్యాగ్ లైన్ చేంజింగ్ ద వే ఇండియా ఈట్స్. దీంట్లో బేసిక్గా మైదా ఉండదండి, అబ్సల్యూట్లీ జీరో మైదా. అండ్ దిస్ యాక్చువల్లీ గివ్స్ యూ డిఫరెంట్ మిల్లెట్ ఆన్ ఎ డిఫరెంట్ డే. అమేజింగ్. ఇది వారం అంతా మనకి శుభ్రంగా సరిపోతుంది. హ్యాపీగా ఫర్ కిడ్స్ అండి, బేసిక్గా పిల్లలకి వీళ్ళకి వాళ్ళ. ఇది చాలా ఒక వరప్రసాదిని, ఎందుకంటే నూడిల్స్ లేని పిల్లలు ఉండరు. సో అదే ప్రొపగేట్ చేస్తున్నామండి. దీంతో పాటు ఇఫ్ యూ లుక్ అట్ వీ హ్యావ్ ఇన్స్టెంట్ ఫుడ్స్ అండి, సేమ్ లైక్. బట్ ఇవన్నీ హైలీ ప్రాసెస్డ్ అయిపోతాయి కదా మళ్ళీ. దీనిలో మీ ప్రిడామినెంట్ ప్రాసెసింగ్ ఉండదండి. ఇన్ఫాక్ట్ మా ఇన్స్టెంట్ ఫుడ్స్ కన్నిటికి ఓన్లీ వీ యూజ్ రోస్టర్స్. అంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ అంటే అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్ ఎక్కడ యాడ్ చేయమండి. దీంట్లో కూడా ఇన్ఫాక్ట్ టు బిల్డ్ ద షెల్ఫ్ లైఫ్ వీ కెన్ యాడ్, బట్ వీ హావ్ రెస్ట్రిక్టెడ్ ఇట్ టు దట్ 12 month షెల్ఫ్ లైఫ్. ఇవి అందరికీ దే ఆర్ అవైలబుల్ యూనివర్సల్లీ. యా ఇట్స్ దేర్. అంటే లైక్ విజేత నుంచి మీరు యూ వాక్ ఇన్ టు ఎనీ సూపర్ మార్కెట్స్ లో మెజారిటీగా కనిపిస్తుంది. ఆన్లైన్ రీటైల్ అన్ని చోట్ల దొరుకుతుంది. ఇన్ఫ్యాక్ట్ మాకేంటంటే పెద్ద వరప్రసాదిని, మాకే మిల్లెట్ మార్వల్స్కి ఏమైందంటే, వన్ వెరీ బిగ్ రీటైల్ చైన్ ఈస్ గోయింగ్ టు హ్యాండ్ హోల్డ్ అవర్ రీటైల్ ప్రోడక్ట్స్. సో వీఆర్ ఇన్ టు ద ఫైనల్ లింకింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సూపర్. తొందరలో అయిపోతుంది. సో నేమ్ అందుకనే చెప్పలేకపోతున్నాను. ఇట్స్ గోయింగ్ టు బి ఏ హ్యూజ్ థింగ్ ఫర్ మిల్లెట్ మార్వల్స్. సో దట్ విల్ హ్యాపెన్ వెరీ సూన్. సో మళ్ళీ మనము వీ విల్ నాట్ లుక్ బ్యాక్ ఇన్ ద రీటైల్ పర్స్పెక్టివ్. మీరు ఎంత బిలీవ్ చేస్తున్నారో మీ కళలో కనిపిస్తుంది. అంటే మిల్లెట్స్ అని ఫైనలీ అంటారు కదా, ఎక్కడో మీరు అంటే ఊర్లో బహుశా మీరు పెరుగుతున్నప్పుడు అనుకోని ప్రొఫెషన్స్ అన్నీ మీకు వచ్చేసాయి. కరెక్ట్. డాక్టర్ అయ్యారు, అందులో డాక్టర్లో కార్డియాలజీ అంటే ఒక డిఫరెంట్ ఆరా ఉంటుంది. అంటే గుండె గురించి అందరూ డోంట్ మెస్ విత్ ద హార్ట్ అని కొంచెం దూరంగా ఉంటారు. సో అక్కడ నుంచి యూ కమ్ ఆల్ ద వే, యూ బికమ్ వెరీ సక్సెస్ఫుల్ యాక్టర్. అండ్ ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ ప్రపంచానికి యూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. అంటే లైక్ బేసిక్గా ఏంటంటే మ్యామ్, బిఫోర్ వీ లీవ్ ద ప్లానెట్, అంటే వీఆర్ ఆల్ నాట్ సెయింట్స్, ఏదో వెళ్ళే ముందు ఒక మంచి పని అన్నా చేసి వెళ్ళాలండి. అవును. సో దట్ ఐ షుడ్ ఆల్వేస్ థ్యాంక్ సంగీత రెడ్డి గారు. ఇంత కాన్సెప్ట్ని వీఆర్ యాక్చువల్లీ స్ట్రగ్లింగ్ ఆఫ్టర్ కోవిడ్. ఆవిడ తిన్నారా ఎప్పుడైనా? ఆవిడ ఇదే తింటారండి. సూపర్. ఆవిడ మిల్లెట్సే తింటారు. అంటే లైక్ ఆవిడ షీ యాక్చువల్లీ హ్యాండిల్డ్ అస్, మమ్మల్ని తీసుకొచ్చి దీన్ని కిచెన్ని మాకు ఇది మళ్ళీ మొత్తం కోవిడ్ తర్వాత సెటప్ చేసుకోవడానికి 1 year పట్టింది. అండ్ దెన్ ఐ కన్విన్స్ జిఎంఆర్ని ఇట్ టుక్ 6-7 months ఫర్ మీ టు మేక్ దెమ్ అండర్స్టాండ్. వాళ్ళేంటి అంటే లైక్ డెఫినెట్లీ అది అవన్నీ కమర్షియల్ స్పేసెస్ అండి. సో టు కన్విన్స్ దెమ్, సార్ ఇది ఫుడ్, ఇది కాన్సెప్ట్ అంటే అట్లీస్ట్ 7 months పట్టిందండి. ఐ హ్యాడ్ అట్లీస్ట్ 4 or 5 meetings with them before they gave us space. The moment they realized, ఇమీడియట్గా మాకు బయట కూడా స్పేస్ ఆఫర్ చేశారు. సో ఇంకొక అనదర్ 6 months వీ విల్ బ్రింగ్ ఇన్ ఏ లాట్ ఆఫ్ అనదర్ రెవల్యూషన్. ఇప్పుడు బిల్లెట్ వల్ల గ్లామర్ పెరుగుతుందన్నారు, ఎలా పెరుగుతుందండి? బేసిక్గా మ్యామ్ దీంట్లో సూపర్ ఫుడ్ ఒక్కటి ద మూమెంట్ షుగర్ స్పైక్స్ మీరు బాడీలో లేనప్పుడు, సో టిష్యూ అండ్ వన్స్ టిష్యూలో షుగర్ది హై ఇది కానప్పుడు ఫైబ్రోసిస్ కాదు టిష్యూ. మీరు ఎక్కువ లైక్ ఇఫ్ యూ ఈట్ ప్రాసెస్ షుగర్స్, వాట్ హ్యాపెన్స్ ఈ స్కిన్ బికమ్స్ ఫైబ్రోస్డ్, బికమ్స్ ఏజ్డ్ వెరీ క్విక్లీ. అదే మీరు ఇప్పుడు కూడా నోటీస్ చేయండి. యూ లుక్ అట్ వెస్టర్న్ పీపుల్, వెస్టర్న్ ఆర్టిస్ట్ ఆర్ వెస్టర్న్ కామన్ పీపుల్, లుక్ అట్ పీపుల్ హూ బీన్ హ్యావింగ్ ఏ ట్రెడిషనల్ ఫుడ్ ఇన్ ఇండియా. వాళ్ళిద్దరు జస్ట్ స్కిన్ నోటీస్ చేయండి, యూ విల్ సీ ద డిఫరెన్స్. వాళ్ళ ఏజింగ్, మీరు వాళ్ళ 40లో వాళ్ళు ఎట్లున్నారు, 40లో మనం ఎట్లా ఉంటాము, ఇంత చేంజ్ మీరు యూ విల్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ప్రిడామినెంట్లీ ఆ షుగరే మెయిన్ థింగ్ ఇస్ ఆ షుగర్ అనేది బాడీలో. దాంతో కాకుండా దీంట్లో దర్ ఆర్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫెనాల్స్, ఇవన్నీ చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి విచ్ యాక్చువల్లీ హెల్ప్ యువర్ స్కిన్ గ్లో. ఎన్ని రోజులు ఇది అంటే క్రమంగా తింటే, ఒక సైకిల్ అంటారు మామూలుగా, మండలం రోజులు అంటారు, 21 days అంటారు, ఇంకేదో 11 రోజులు, అలా కొన్ని నమ్మకాలు కొన్ని సైంటిఫిక్వి ఉంటాయి. మీరు సైంటిఫిక్గా ఎన్ని రోజులు ఈ ఫుడ్ ట్రాన్స్ఫర్మేషన్ పారాడైమ్ షిఫ్ట్ అయిన తర్వాత ఒక
బెనిఫిట్ బాడీలో తెలుస్తుంటారు? బికాస్ అంటే కాన్సెప్ట్ ఏమవుతుందంటే మ్యామ్, దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ యాక్చువల్లీ ట్రై టు అడాప్ట్ ఇట్ ఇమీడియట్లీ. లైక్ 2 meals ఇమీడియట్గా మిల్లెట్కి షిఫ్ట్ అయ్యి వైట్ రైస్ని కట్ డౌన్ చేసి బాయిల్డ్ వెజిటబుల్స్కి వచ్చిన వాళ్ళలో వీ వర్ ఏబుల్ టు సీ చేంజ్ ఇన్ లెస్ దెన్ 45 days. అంటే 6 weeksలో చేంజ్ చూసామండి. అండ్ లైక్ దే కుడ్ లూజ్ 2.5 kgs వెయిట్, 3 kgs వెయిట్. ప్రిడామినెంట్లీ సెంట్రల్ ఒబిసిటీ తగ్గిన వాళ్ళు ఎక్కువ చూస్తాం మనం దీంతో. అండ్ మీరు ఇండియన్స్లో మీకు తెలుసు కదా, లైక్ వీ హ్యావ్ లాడ్ ఆఫ్ సెంట్రల్ ఒబిసిటీ. మనకి ప్రిడామినెంట్లీ మన ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల మన జెనెటిక్ ఫార్మేషన్ సిండ్రోమ్ ఎక్స్, మెటబాలిక్ సిండ్రోమ్. ఎగ్జాక్ట్లీ. సో దానివల్ల ఫస్ట్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఈజ్ యువర్ సెంట్రల్ ఒబిసిటీ గోస్ డౌన్. కానీ అదే అర్థం కాదండి, ఇదివరకు అంతా మనం అసలు ఒక అరిటా కేసు కానీ అన్నం పెడితే ఇంత పెద్ద మౌండ్ ఆఫ్ ఒక తెల్ల అన్నం పెట్టుకుని బోల్డ్ అన్ని కూరలు పెట్టుకుని లాగిచ్చేవారు. ఇప్పుడు ఇంత అన్నం తినగానే మనం క్యాలరీస్ చూసేసుకోవడమో లేకపోతే పొట్టొచ్చేయడం ఇవి జరిగిపోతున్నాయి. బై డిఫాల్ట్ అందరూ బొద్దుగా ఉంటున్నారు. ఒక్కళ్ళు కూడా లీన్గా ఉన్నవాళ్ళు చాలా 10 మంది చూస్తే అట్లీస్ట్ 7 people ఆర్ ఈదర్ హెల్దీ కోట్ అండ్ కోట్ అలా ఆర్ ఓవర్ వెయిట్. వై ఇస్ ఇట్ లైక్ దట్ సార్? ఫుడ్ అండి మ్యామ్, ఇట్ ఈస్ ఆల్ ఫుడ్. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. You work out, again you come back and eat biryani, pointless kadandi. So you take supplements, you take whey. So I'm against all this andi. It should be on a natural platform, natural diet undali. You should be going back to your ancient way of eating. మీరు ఇందాక అన్నారు కదా వైట్ రైస్ ఇంత పెట్టుకొని, వాళ్ళందరికీ మీరు ఈరోజు చూడండి మ్యామ్, అబోవ్ 50 యూ టచ్ ఎనీబడి ఇన్ ఇండియా 99% ఆర్ డయాబెటిక్స్. ఇన్ 2025 నెక్స్ట్ ఇయర్కి people who reach the age of 40 in India will either be a pre-diabetic or a diabetic. Everybody అండి. మీరు 90sలో when you were a student మీరు ఎన్ని IVF సెంటర్స్ చూసుంటారండి? అసలు ఇప్పుడే కదండి పిచ్చ గల్లీకి ఒకటి. డయాగ్నోస్టిక్ సెంటర్ల కంటే IVF సెంటర్లు ఎక్కువ ఉన్నాయి, తెలుసా మీకు? అవును, కరెక్టే సార్. అంటే కారణం ఏంటంటే కాలక్రమంలో ఇన్ఫర్టిలిటీ ఒక నార్మ్ అయిపోయింది. అంటే ఎందువల్ల అయిందండి? వై ఇస్ PCOD కామన్? వై ఎవ్రీ సెకండ్ ఉమెన్ హ్యాస్ హైపోథైరాయిడ్ ఇష్యూ? వై? పీపుల్ ఆర్ నాట్, అంటే ఇట్ ఈస్ నాట్ దట్ పీపుల్ డోంట్ హ్యావ్ నాలెడ్జ్. అంటే మనకేమవుద్దంటే అండి, సంథింగ్ గెట్స్ వెరీ టేస్టీ టు ఈట్, వీఆర్ నాట్ హ్యావింగ్ టైమ్ అండి. వీఆర్ నాట్ ఫైండింగ్ టైమ్ టు ఫోకస్ ఆన్ ఇట్, డివోట్ టైమ్ టు ఇట్, ఈట్, ఫోకస్ ఆన్ అవర్ సెల్ఫ్స్. ఆ మూమెంటరీ అది అయిపోయిందా, జరిగిపోయిందా? బట్ వీఆర్ హియర్ టుడే, వీ విల్ చేంజ్ ద వే ఇండియా ఇస్ ఈటింగ్. బ్యూటిఫుల్గా ఉందండి. ద కాన్సెప్ట్ ఈస్ అమేజింగ్. అండ్ సో డాక్టర్ భరత్, వాట్ ఈస్ యువర్ ఫిలాసఫీ టువర్డ్స్ లైఫ్ అండ్ మీ ఓన్ గోల్ ఏమిటి యాజ్ అన్ యాక్టర్, డాక్టర్, ఆంటర్ప్రెన్యూర్? అఫ్ కోర్స్ ఇది చెప్పారు, ప్రపంచం వాళ్ళ ఈటింగ్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చేయాలని చెప్పి, ఫుడ్ పారాడైమ్. బట్ అదర్ దెన్ దట్ యాక్టర్గా ఏమిటి మీకు డ్రీమ్ రోల్స్ ఏమిటి? నథింగ్ మ్యామ్. ఐఎమ్ యాక్చువల్లీ, నేను అదే చెప్పాను కదా, నేను ఐఎమ్ ఆల్రెడీ లివింగ్ లైఫ్ బియాండ్ వాట్ ఐ ఈవెన్ డ్రెమ్ట్ ఆఫ్. సో ఐ ఎంజాయ్ లైఫ్ టు ద కోర్ అండి. లివ్ లైఫ్ కింగ్ సైజ్. మనం పక్కనోడికి ఏదైనా ఒకటి చేయగలిగితే చేద్దాం, ఇఫ్ నాట్. సో మీరు మీ గ్లామర్ మెయింటైన్ చేయడానికి 2 మీల్స్ తింటారని నాకు అర్థమైంది. లేదు మ్యామ్, ఐ ఈట్ 3 meals. నేను 3 meals తీసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు, లంచ్ అంటే నాకు డిన్నర్ కొద్దిగా లైట్గా ఉంటుంది. ఐ డూ వర్కౌట్, అంటే ఆల్టర్నేట్ డేస్ కిక్ బాక్సింగ్ చేస్తాను, ఆల్టర్నేట్ డేస్ ఐ డూ వెయిట్ ట్రైనింగ్. ఓకే. సో వర్కౌట్ చేస్తారు. గుండె మీ చేతుల్లోనే ఉంది, అందరి గుండె మీ చేతుల్లో ఉంది, మీ గుండె కూడా మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి టెల్ us about your family, sir. Basically, and I lost my father after COVID అండి. So they all live with me. Mother is around 80+ నాతోనే ఉంటారు. 2 sons. పెద్దోడు ఇప్పుడు 4th year ఇంజనీరింగ్లో ఉన్నాడు, చిన్నోడు 2nd year. వైఫ్ ఇస్ ఎ గైనకాలజిస్ట్ అండి. షీ ప్రాక్టీసెస్ గైనకాలజీ. అండ్ మై సిస్టర్, అందరూ వి లివ్ క్లోజ్ బై. ఇట్స్ ఎ క్లోజ్ నిట్ ఫ్యామిలీ అని చెప్పి. అందరూ మిలెట్స్ అయితే అందరినీ మార్చేశారు. మా మదర్ అప్పుడప్పుడు వైట్ రైస్ తింటారు, బట్ ఫర్ అవర్ 80 years. ఎందుకు సార్ అక్కర్లేదు? ఈ ఇలా పొంగల్ పెట్టుకుని మంచిగా ఈ సాంబార్ పెట్టుకుంటే నెల్లూరు వెళ్ళి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఒంగోలు, నెల్లూరు ఆ ప్రాంతం అంతా కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, అద్భుతంగా ఉంది అనమాట. అండ్ ఆల్ కూడోస్ టు మీ పర్సిస్టెంట్. మీరు చేయక్కర్లేదు, కార్డియాలజిస్ట్గా హ్యాపీగా మీరు ఏదో మీరు కావాలంటే మిల్లెట్స్ తినేసి 4 రోల్స్ వేసేసుకుని 10 మంది గుండెలు చెక్ చేసి ఉండిపోవచ్చు. మీకు అసలు ఇంత అవసరం లేదు కదా. ఎగ్జాక్ట్లీ. బట్ అయినా మీరు ఒక యజ్ఞంలాగా ఒక చేస్తున్నారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ అండి. నేను అదే ఐ వాజ్ యాక్చువల్లీ, నిన్న కూడా ప్రవీణ్ గారు మీ PR వెన్ వీ వర్ హ్యావింగ్ ఎ కాన్వర్జేషన్, అదే సార్ కొద్దిగా ఇట్లా ఉంది ఏంటి, నేను అదే చెప్పాను సార్, దీని ఒక్కదానికి హెల్ప్ చేయండి సార్. నాకు మిగతా పాయింట్స్ ఆఫ్ లైఫ్లో నేను ఎక్కడ ఛానల్స్కి వెళ్ళను, ఇంటర్వ్యూ ఇవ్వను, నాకు అవసరం కూడా లేదు. మనకి సర్కిల్ ఉంది, మనకి ఏదో రోల్స్ వస్తాయి, కార్డియాలజీ ఉంది, హ్యాపీగా ఉన్నాను సార్. ఇది మీకు మీ పిల్లలకి చేస్తున్నాను సార్. ట్రై టు గెట్ దిస్ ఆన్ టు యువర్ సెల్ఫ్, కొద్దిగా హెల్ప్ చేయండి అని ఎట్లో మీతో మాట్లాడి యూ ఆల్సో గేవ్ టైమ్. So it was a nice thing. It was a pleasure, absolute pleasure and eye opener for me.
అండ్ చాలా మంది చూస్తున్న వాళ్ళకి కూడా దట్ ఒక ఆల్టర్నేట్ వే ఆఫ్ లివింగ్ తోటి క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ బాడీ అండ్ వెల్ బీయింగ్ తప్పకుండా ఇంప్రూవ్ అవుతుందని ఐఎమ్ కన్విన్స్డ్. సో ఇవాళ నుంచి సార్ విత్ యువర్ పర్మిషన్ నేను ఎక్కువ వైట్ రైస్ తిన్ను, బట్ వైట్, వీట్, గ్లూటెన్ అన్నీ అవుట్. ఇందులో గ్లూటెన్ ఉంటుంది, అమ్మో అడుగుదాం. గ్రెయిన్స్లో ఉండదండి, బట్ ఈ నూడిల్స్లో ఇట్ విల్ హ్యావ్ గ్లూటెన్. దీంట్లో వీట్ ఉంటుంది. అసలు గ్లూటెన్ మంచిదా కాదా? ఐడియలీ మనకి యాక్చువల్లీ మీరు వెస్టర్నర్స్తో కంపేర్ చేసి చూస్తే అండి బేసికలీ గట్కి మంచిది కాదు. బట్ సమ్ ఏషియన్స్ హ్యావ్ బీన్ వెరీ టాలరెంట్ టు గ్లూటెన్ అండి కంపేర్ టు వెస్టర్నర్స్. అవాయిడ్ చేయగలిగితే ఇట్స్ బ్యూటిఫుల్. ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ నాట్ టాలరెంట్. వీ హీన్ ఈటింగ్ ఫ్రమ్ చైల్డ్హుడ్, వీ హెవెంట్ సీన్ మేజర్ చేంజెస్, బట్ దానివల్ల పెద్ద బెనిఫిట్ లేదండి. ఐ మీన్ వీట్ వల్ల కూడా పెద్ద బెనిఫిట్ అది ఉండదు. సో అయితే తప్పకుండా ఐ థింక్ ఇది ఒక న్యూ వే ఆఫ్ ఈటింగ్ అండ్ లివింగ్గా మారబోతోంది. ఇది ఇంకా త్వరలో స్కూల్స్లో ఎక్కడెక్కడైతే ఫుడ్ ఇస్తారో పిల్లలకి అలా కూడా ఇది ఒక వే ఆఫ్ లైఫ్ అయిపోతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. బికాస్ పిల్లలు బిగ్గెస్ట్ కన్సర్న్ ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళు తింటే మొత్తం జంక్ ఫుడ్ వైపు వెళ్ళిపోతున్నారు. సో వై నాట్ అ మిల్లెట్ పిజ్జా బేస్? We have, ma'am. అది కూడా ఉంది. అది కూడా ఉందా? We have bakery, we have you name it, and we have everything with minor millets. Yeah, we do have gluten free, we do have with gluten. బట్ కమర్షియల్ మార్కెట్ ఇండియాలో మేము సస్టైన్ అవ్వాలంటే గ్లూటెన్ లేకుండా చేయలేమండి. వీట్ లేకుండా చేసి గ్లూటెన్ ఫ్రీ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో మా కాస్టింగ్ విల్ నాట్ వర్క్ ఫర్ అస్, బట్ మాకు బై ఆర్డర్ వీ డూ ఇట్ అండ్ గివ్ పీపుల్. లైక్ మా మ్యామ్ వాళ్ళకి దే డూ ఆర్డర్ గ్లూటెన్ ఫ్రీ పిజ్జాస్ కానీ లైక్ కేక్స్ కానీ వీ డూ మేక్ అండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం డాక్టర్ భరత్ గారు. థ్యాంక్ యూ. అండ్ అప్పుడప్పుడు మీ మన గుండె చెకప్ చేయించుకోవడానికి మేము మా టీం దగ్గరికి వస్తాము. ఐఎమ్ షూర్ యూఆర్ కనెక్టెడ్ టు సో మెనీ డాక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ మీ అండ్ వీఆర్ ఆల్వేస్ దేర్. డాక్టర్ శ్రీనివాస్ కుమార్ గారు ఉన్నారు కదా, ఆయన వెరీ హీ వాజ్ యాక్చువల్లీ ఐ వాజ్ హిస్ పేషెంట్. ఓకే. అంటే నాకేం హార్ట్ ఇష్యూస్ లేవు కానీ సో అలా అనమాట. ఆ విధంగా ఎనీ హెల్ప్ నీడెడ్ ఎనీ టైమ్ అండి విల్ రీచ్ అవుట్. ఐల్ టేక్ యూ కాంటాక్ట్ తీసి పెట్టుకుంటాను. షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అ వెరీ ఎన్లైటనింగ్ chat today we had. Thank you so much.